జల్లాడిచ్చేస్తున్నారు పచ్చడిని. అలా మిస్తున్నాం. మన మధ్యలో ఉంటాయి. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురాని నీకు దూరమైతిని ఇహలో
ఎక్కువ వేసుకోవచ్చు కదా. గాజులు ఎక్కువ వేసుకోండి. ఉన్నాయా? గాజులు ఎక్కువ ఉన్నాయా? దయచేసి వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన పిదప వారి ప్రారంభ ప్రార్థన ద్వారా మనము కార్యం ప్రారంభ. మహాప్రేంగల మా ప్రభు పరిస్థితులైన తండ్రి ఈ పాదాలకు ఎంత వందనాలైనా స్తోత్రాలు మా ప్రభు. మీకు అనాది సంకల్పాన్ని బట్టి మా ప్రభు తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క ఇద్దరు బిడ్డలు బట్టి ఎంత వందనాలైనా స్తోత్రాలు మా ప్రభు. ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమాన్ని మా ప్రభు మరి మీరు దీవించండి మా ప్రభు. వచ్చిన బంధుమిత్రుల్ని మా ప్రభు మరి రక్త సంబంధికుల్ని మా ప్రభా ఈ కుటుంబాల వారిని మా ప్రభా మీరు దీవించండి మా దేవ మా ప్రభా. ఈ యొక్క కార్యక్రమం ఆది అంతా మా ప్రభా మీరు అధ్యక్షత వహించి నడిపించుకొని ఆయన మీకు మహిమకరంగా తండ్రి మరి ఆయన మరి ఈ యొక్క కార్యక్రమం మా ప్రభా జరగటానికి సహాయం చేయండి. వచ్చిన వారందరూ బట్టి మా ప్రభా ఎంత వందనాలైనా స్తోత్రాలు మా ప్రభా. తండ్రి ఇంకా రావాల్సిన వారిని నడిపించాలని ప్రార్థిస్తున్నాం. అయినా ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి మరి మీరే సహాయం చేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని చేతి కప్పు చెప్పుకుంటూ ప్రభురక్షణ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడివేతున్నాను తండ్రి, ఆమేన్. వాక్యభాగము ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదుమనుకొనెను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. దేవుడి వాక్యం. ఒక మాట ప్రార్థన చేసుకుని దైవధ్యానంలోకి కొనసాగుదాం. మహోన్నతుడా మా దేవ నీ ఘనమైన నామకు వేలాది స్తుతి స్తోత్రము చెల్లిస్తా ఉన్నాం. దైవైతే చల్లని వేళ ఇరువురు యవనుల జీవితంలో గొప్ప కార్యాన్ని నువ్వు ప్రారంభించినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇరువురు యవనులు 2 కుటుంబాలు 2 వంశాలు 2 భిన్నమైనటువంటి సహవాసాలు నాయన దేవుడు ఏకమవుతున్నప్పుడు తండ్రి నీ కృప చొప్పున కనికరించండి. వారి జీవితంలో ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం నడుపుమని వేడుకుంటూ ఉన్నాం. దేవా సమయమును స్థలమును బిడ్డలను కార్యక్రమాన్ని నీ చేతికి సమర్పిస్తూ ఉన్నాం. సమస్తము నీకు మహిమకరంగా కొనసాగింపు చేయమని వేడుకుంటా ఉన్నాం. నీ దాసునిగా మమ్మల్ని అందరినీ నీ శిలువ చాటున మరుగుపరచండి. సమస్త మహిమ మీరు స్వీకరించండి. రావాల్సిన ఆశీర్వాదాలు ఈ యవన బిడ్డలపై వీరి కుటుంబాలపై ఉంచమని ఇటు కార్యమంతటి తండ్రి జయకరంగా జరిగించుటకు నీ ఆత్మ సన్నిధి మా మధ్యలో ఉంచమని సమస్తము తండ్రి నీకు మహిమకరంగా జరిగినట్లుగా
నీ కృప చొప్పున మమ్మల్ని కనికరించమని నజరుడైన యేసుక్రీస్తును వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గుడ్డేటి కుటుంబ సభ్యులకు శుభములు దీవెనలు తెలియజేస్తూ దేవదేవుని సముఖంలో ఆయన ప్రణాళికలో మీరెరువురు ఈ రీతిగా చేరిన విధానం బట్టి మేము బట్టి ఎంతగానో సంతోషిస్తూ దైవ కార్యం కొరకు మన ముందుకు కొనసాగుదాం. అందరికీ తెలిసినటువంటి మాటలే మరొక మారు మనం ధ్యానించడానికి ముందుకు కొనసాగుతున్నాం. ఆదాము యొక్క సృష్టి కార్యమును మనం గమనిస్తే దేవుడు ఆదామును నిర్మించకంటే ముందుగా ఆదామును హవ్వను ఆయన ఏకము చేయటం కంటే ముందుగా ఎన్నో ప్రణాళికల్లో గుండా వారిని నడిపించినట్లుగా మనం గమనించవచ్చు. ఆయన మధ్యలో ఒక గొప్ప తలంపు ఉంది. ఆయన మధ్యలో ఒక వివాహ కార్యక్రమం ఉంది. దాని కొరకుగాను ఆయన చేసినటువంటి సిద్ధపాటే ఆదికాండపు మొదటి అధ్యాయం అంతా అని మనం గమనించవచ్చు. ఏమని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఈలాగున 5.5 దినముల సృష్టి జరిగిన పిదప 6th డే క్రియేషన్ గా 6వ దినపు సృష్టిగా మానవుని మనం గమనిస్తూ ఉన్నాం. ఊహించండి, అదే మనల్ని నన్ను అందరికంటే వెనక పెడతావా? మనం చాలాసార్లు పోటీ పడతాం కదా. నన్ను లాస్ట్ పిలిచాడు, నన్ను లాస్ట్కి పట్టించుకున్నా, అసలు నాకు సరిగ్గా వడ్డించలేదు, నేను లాస్ట్ కూర్చున్నాను అనుకుంటా ఉన్నాను. దాల్సిన పరిస్థితి. ఆయన తెలుసు ఏది ఎలా చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎందుకు చేయాలి, అది చేయడానికి అవసరమైనటువంటి వనరులు ఏమిటి, వాటిని సమకూర్చుట కొరకు ఆయన సమయమును పుచ్చుకొని 5.5 దినం నుండి నరును చేశాడు. కొంత సమయం ఇచ్చాడు, అతనికి కొంత సమయం ఇచ్చాడు. ఆయన నిర్మించి అలాగని పెట్టాడు. అలాగని పెట్టిన తర్వాత ఆయన మనసు ఎక్కడ పాలుపోవటం లేదు. నేను అనుకున్నాను ఆదాము కూడా ఇట్నే ఉండొచ్చు అనుకున్నాను. అమ్మాయి సిద్ధపడుతుంటే అబ్బాయి ఒక్కడు ఇక్కడ కూర్చొని ఆలోచన చేస్తా ఉన్నాడు, ఇంకా రావట్లేదు ఏంటి, టైం అయిపోతా ఉంది అన్నట్టుగా. ఆదాము కూడా బహుశా అలాగనే ఉన్నాడేమో. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయం కావాలి. గమనించండి, సృష్టిలో ఆదాము యొక్క ఒంటరితనము, ఆదాము యొక్క అవసరతను దేవుడు చూస్తున్నట్లుగా, దేవుడు వారిని చూచినట్లుగా, అందుకొరకే హవ్వను చేసినట్లుగా ఆయన నిర్మించిన రీతిలో మనం గమనించవచ్చు. ప్రేమ దేవుని పిల్లారా, ఆదాము నుండి హవ్వ వేరవుతా ఉంది, హవ్వను వేరు చేస్తా ఉన్నాడు. ఇది ఒక గొప్ప ఉద్దేశంతో చేయబడినటువంటి కార్యం. మనం కొన్ని సాధించాలంటే కొన్ని రకాలైనటువంటి శ్రమ తీసుకోవాలి. వధువు అనేది ఉచితార్థంగా రాదు. వధువు కోసము ఓత్నీయులు యుద్ధాలు చేస్తారు. వధువు కోసము యాకోబు 7 సంవత్సరాలు ఊడిగము చేస్తారు. అవి కూడా చాలకపోతే ఇంకొక 7 సంవత్సరాలు ఊడిగము చేస్తారు. వధువు ఉచితంగా రాదు. వధువు కొరకు ఎప్పుడూ ఒక మంచి వధువును మనం పొందుకోవాలంటే ఎంత గొప్పదో. సొలొమోను తన అనుభవం అంతా రంగరించి అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదా, ఆయనకు 1000 మంది ఉన్నారు, కానీ గుణవతి లేకపోవచ్చు. 1000 మందిలో ఆయన స్త్రీలను చూసిండవచ్చు కానీ గుణవతులను చూసిండవు. కనుక ఆయన అంటాడు, మీరిరువురు నేను ఒక దగ్గరకు చేర్చాను, నా ఉద్దేశం అయితే మీరిరువురు ఇద్దరుగా కాదు కానీ ఒక్కరిగానే బ్రతకాలని నా ఉద్దేశం. నీ మనసులో ఆ తీర్మానం చేసుకుంటే దీనికి ఒడంబడిక, దీనికి ఒప్పందపడు. నేను బ్రతుకుతే నేను మాత్రము వేరుగా, నీవు మాత్రం వేరు కాదు, మన ఇద్దరం ఒకటిగా బ్రతకడానికి కొరకే తీర్మానం చేసుకుంటే ఈ సంఘటన, ఈ యొక్క కాలము, ఈ యొక్క సమయము చాలా ఆశీర్వాదకరమైనది. ఒక భక్తుడు అన్నాడు, ఇద్దరు మనుషులు ఎట్లా అవుతారు? ఇద్దరు మనుషులు ఒకటిగా ఎట్లా అవుతారు? 2 భౌతికమైన దేహాలు ఒకటిగా ఎట్లా అవుతాయి? రెండే కదా. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే వారు ఒకటి అగునట్లుగా ప్రేమలో వారు కట్టబడాలి. ఒకటి అగునట్లుగా అంత వీరి ఆలోచనలు, వీరి యొక్క కార్యాలు, వీరి యొక్క తలంపులు, వీరి యొక్క పనులు, వీరు అన్ని విషయంలో ఒక్కటిగా ముడివేయబడినట్లుగా, ఏది ఏంటో తెలియనట్లుగా వారు చక్కగా ముడివేయబడాలన్నటువంటి ప్రక్రియ కొరకే వారిని ఒక దగ్గర చేర్చారు.
ఈ రోజున ఇరువురు యవ్వన బిడ్డలు తీర్మానం చేసుకోవాలా, మేము బ్రతుకుతే ఒకటిగా బ్రతకడానికి కొరకే తీర్మానించుకున్నాం. మమ్మల్ని మరణము తప్ప మరొకటి వేరుపరచకుండా తీర్మానం చేసుకుంటాం. ఆదాము 10 ఒంటెలకు నీళ్లు పోసి తన భర్తను సంపాదించుకున్నది. రిబ్కాకి భార్య కాగల స్త్రీ, నేను సూచన అనుకుంటున్నాను నాయన నాకు చూపెట్టంటే, ఆ యవనురాలు ఆ ఎలియాజర్కు మాత్రమే కాదు కానీ 10 ఒంటెలకు నీళ్లు పోసిందట. ఒంటె నీళ్లు తాగేటప్పుడు మీరు ఎప్పుడైనా బోరింగ్ కొట్టండి, బోరింగ్ కొడితే కూడా అయిపోతుంది, కానీ ఆమె కడవతో చేది వాటికి పోస్తా ఉంటది. నా భార్యను ప్రేమిస్తాను అని నువ్వు అనగలను అంటే ఈ కార్యక్రమంలో మనం కొనసాగుదామా? రిబ్కా వంటి విధేయత, రిబ్కా వంటి శ్రమను ఓర్చగలిగేటువంటి స్థితి, మంచి కార్యాన్ని, మంచి ఆశీర్వాదం కొరకు నేను కూడా సిద్ధమే అనగలిగితే మిగతా కార్యక్రమం మేము కొనసాగడానికి ఇష్టపడుతున్నాం. అనగలవా? ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఆ పిదప మనము నిశ్చితార్థ కార్యక్రమం కొనసాగుదాం. మన మధ్యలో దైవ బిడ్డలు బుద్ధయ్య గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా యేసయ్య, ఘనమైన బలమైన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఇది మీరు ఏర్పాటు చేసిన దినం, ఈ కార్యం మీ చిత్తంలో ఉన్నది కాబట్టి మేము ఇక్కడ కూడగలిగినాం. ఈ బిడ్డలు ఈ లోకంలో ఒక కుటుంబంగా భార్యాభర్తలుగా చేయడానికి మీ చిత్తమైనది. అది అవునని కానీ కాదని కానీ అనడానికి మరి ఎవరికి కూడా అధికారం లేదు. మీ చిత్తానికి మేము తలవంచవలసినదే. ఎందుకనగా మీ దాసులు చెప్పినట్లుగా ప్రకటెముకలలో నుండి, ప్రకటెముకలలో స్త్రీ పురుషుని యొక్క ప్రకటెముకలలో తీయబడిన స్త్రీ వినయ్ కుమార్కు ప్రభు నాయన నవీన్ కుమార్కు మీరు ఈ బిడ్డను ఏర్పాటు చేశారు. ప్రభు, వీరి జీవితంలో వీరి కుటుంబముగా కాబోతూ ఉండగా ఈ దిన నిశ్చితార్థ కార్యక్రమం నుండి వివాహ మహోత్సవ కార్యక్రమం వరకు కృష్ణైనా ఇరు కుటుంబముల వారు తలపెట్టే ప్రతి కార్యమును మీరు ముందు ఉండి, మీరు అధ్యక్షులుగా ఉండి మీరు జరిగించమని కోరుచున్నాం. సాతాను పలు చిక్కులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎందుకనగా ప్రభువా, మీరు చెప్పినట్లు వివాహము అన్ని విషయములలో ఘనమైనది కదా. ఈ ఘనమైన వివాహ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఘనమైన దేవుడవు నీవుండి నడిపించాలి స్వామి. ఇరు కుటుంబముల వారికి ప్రేమ సమాధానం తెచ్చేయండి ప్రభు. వివాహము జరుగునంత వరకు మీ కృపలో ఈ బిడ్డలను కాచి కాపాడండి. దైవజనులు ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగించుండగా అయ్యా మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభువా, యవన బిడ్డలనైనా వారికి మీరు తోడుగా ఉండండి ప్రభు. ఈ లోకంలో ఒక కుటుంబ జీవనం చేయాలి అంటే మీరు మాత్రమే వారి కుటుంబ పెద్దగా ఉండి నడిపించినప్పుడు మాత్రమే ఒక విశ్వాస కుటుంబముగా కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఈ కార్యక్రమం జరిగించడం మీద ఆశీర్వదించండి. మేము ఏమి తలచినా ఏది చేసినా యేసయ్యా నీ చిత్తానుకూలంగా చేసి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యవన బిడ్డలను మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు బలమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాను నాన్న, ఆమేన్. మన కొత్త బంధువులు వచ్చారు, వారి సమయంలో కొన్ని ప్రశ్నలు వేసి సంఘపక్షాన తెలుసుకోవాలని మేము ఆశపడతా ఉన్నాం.
నవీన్ని తీసుకుని ఈ కుటుంబంలోకి వచ్చినటువంటి పెద్దల్లో వారు వచ్చినటువంటి ఉద్దేశాలు ఏమిటో, వారు ఏమి కోరుతున్నారో వారు తెలియజేసినట్లయితే సంఘమంతా వినాలని ఆశపడతా ఉన్నాం. దయచేసి నవీన్ పక్షాన ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఒకరు ముందుకు వచ్చి వారు వచ్చినటువంటి ఉద్దేశాలు తెలియచేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నాయనా, ఈ కుటుంబంలోకి మీరు వచ్చి ఉన్నారు, ఎవరైనా తీసుకుని వచ్చినారు, మీ ఉద్దేశాలు ఏమిటో సంఘమంతా వినాలని ఆశపడతా ఉంది కనుక సంఘమంతా ఎదుట మీరు మీ యొక్క ఉద్దేశాలు తెలియచేయాలని కోరుకుంటా ఉన్నాం. ఈ కుటుంబం దగ్గరకు మేము ఎందుకు వచ్చామంటే, గుడ్డేటి వారి అమ్మాయిని మా కుమారుడికి వివాహం చేసుకోవడానికి అడగడానికి వచ్చాము. అయ్యగారు, మీరు చిన్నాయనగా చిన్నాయనగా ఇది ఆశ వారు తెలియజేస్తున్నారు. వారి పక్షాన ఉన్న వారి అందరి తలంపులు ఇవే అని తలంచవచ్చా? వారిని వచ్చిన వారి తలంపులను ఇవే అని తలంచవచ్చా? దయచేసి వారి కుడి హస్తం చూపించాల్సిందిగా కోరుతాం. ఎంతమంది వచ్చి ఉన్నారో వారందరి సమ్మతిని తెలియచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన లంక అవుతారు, మీ సమ్మతము ఏ విధంగా ఉందో తెలియచేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజ్ కుమార్ గారు కూడా వారి యొక్క సమ్మతిని తెలియజేస్తున్నారు. వారి కుటుంబ బిడ్డలందరూ కూడా ఇదే అనుసరిస్తున్నారని, ఈ సమ్మతంలో వారందరూ ఉన్నారని నేను విశ్వసిస్తా ఉన్నాను. కేవలం 2 కుటుంబాలు మాత్రమే కాదు కానీ ఎవరిని కూడా మనం ప్రశ్నించవలసినదిగా ఉంది. ఈ సమయంలో నవీన్ వచ్చి ఉన్నాడు తన కుటుంబస్తులతో. వారి నవీన్ అనే నీవు ఈ కుటుంబంలోకి వచ్చి మంజుల అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోవాలని తలంపుతో వచ్చి ఉన్నావని కుటుంబం తెలియచేస్తున్నది. మరి నీ ఉద్దేశాలు కూడా అదే రీతిగా ఉన్నవా? ఏమన్నా తెలియచేయగలవా? ఈ సమయంలో ఎవరు నవీన్ కూడా తన యొక్క సమ్మతిని తెలియజేస్తున్నాడు, అంగీకారాన్ని తెలియజేస్తున్నాడు. అదే సమయంలో కుమార్తెను కూడా మనం కనుక్కున్నాం, మంజులను కూడా కనుక్కుంటున్నాం. దయచేసి తాను కూడా లేచినవలసిందిగా కోరుతా ఉన్నాం. మంజులాగా పిలువబడి నీవు నవీన్ అనే యవనుడు వారు ప్రదానం చేసుకోవడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి వారి యొక్క సమ్మతిని తెలియజేస్తున్నారు. ఈ సమ్మతిని మీరు అంగీకరిస్తున్నారా? సరే, దేవునికి మహిమ కలుగును గాక. 20 యవన బిడ్డలు ఉన్నారు, వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారి కొరకు ప్రార్థన చేసిన పెదప మనము వారి ద్వారా కృప కలిగిన దేవా, నీ బంగారు పాదములు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన స్తుతులు మీరు ఆసీనుడు అయిన తండ్రి, మా మంచి కాపరి నాయన, మా ప్రధాన కాపరి నాయన, నాయన రాజులకు రాజు రాజు నాయన, ఉన్నవాడవి అనువాడవు ప్రభు. నాయన నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. మరి నాయన యవన బిడ్డల్ని తండ్రి, ఈ 2 కుటుంబాల్ని నువ్వు జత చేసినందుకు నీకు వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. నాయన వాళ్ళ బ్రతుకు దినములంతా ప్రభువా, వాళ్ళ జీవిత కాలం అంతా తండ్రి నిన్ను మోసుకొని బిడ్డలుగా ఉండేటట్టు సహాయం చేయి తండ్రి. అవును ప్రభువా, లోకం భయంకరంగా ఉంది నాయన. ఈ భయంకరమైన లోకంలో నాయన ఏ విధంగా ఉండాలో నా ప్రభు ఈ యవన బిడ్డలకి నేర్పించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఈ కార్యక్రమం ప్రభువా నాయన ఇప్పటి వరకు నువ్వు జయకరంగా జరిపించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి. నాయన మరి ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ప్రభువా దేవా, నువ్వు ఇమ్మానుయేలు గుండి నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఈ 2 కుటుంబాల్ని నాయన మరి ఇప్పుడు జత చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇక నాయన మరి పెళ్ళి అయ్యేంత వరకు ప్రభువా ఏ ఒడిదుడుకులు లేకుండా తండ్రి దేవా ఆ గృహాల్లో నీవు నాయకుడిగా ఉండి అయా నువ్వు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అవును నాయన ప్రభువా, ప్రేమ అనేది తండ్రి అన్నిటినీ కప్పివేస్తుంది తండ్రి.
ప్రభా అవును దేవా, ప్రేమ కలిగి ఎల్లప్పుడూ ప్రభా నీలో జీవించేటట్టు సహాయం దయచేయి తండ్రి. అయ్యా సాతాను నాయన ఏ కుతంత్రాలు పెట్టకుండా ప్రభా వాళ్ళ 2 కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచె కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ఇప్పటి వరకు నాయన మరి జరగబోయే కార్యక్రమం అంతా ప్రభు దేవా నీవు జరిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన ఈ 2 కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచె కాపుదల దయచేయి తండ్రి. ఆయన వచ్చిన బిడ్డల్ని నువ్వు ఆశీర్వదించి దీవించు ప్రభు. నాయన మరి ఈ కార్యక్రమం చేయబోయే నీ దైవ దాసుడు ప్రభువా, మరి నాయన నీ వాక్యంలో నుంచి ఎన్నో మర్మాలు చెప్పాడు ప్రభువా. మరి ఆ మర్మాలకి నాయన రిబ్బకాలాగా నాయన మంజు ఉండేటట్టు సహాయం దయచేయండి. మరి యాకోబులాగా ప్రభువా మరి బాబు ఉండేటట్టు సహాయం చేయండి. నిజమే తండ్రి, నీ వాక్యంలో ప్రభువా నీ వాక్యానుసారంగా తండ్రి జీవించేటట్టు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ పాదాలకు వందనాలు, స్తోత్రం తండ్రి. కార్యక్రమం అంతా ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో దోషులెత్తి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. కుమార్తెను ఏమని బిడ్డను నిస్తాదం చేసుకుంటకు, మంజులను నిస్తాదం చేసుకుంటకు నీ పక్షాన తన కొరకు నువ్వేమన్నా గుర్తులుగా తీసుకుని వచ్చి ఉన్నావా? దయచేసి ఒకవేళ తెచ్చి ఉంటే వాటిని తీసుకుని వచ్చి ముందు ఉంచవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. నిశ్చాద కార్యక్రమం ఎంత విలువైనదిగా ఎంచుతున్నాడో తాను తీసుకుని వచ్చిన వస్తువులను బట్టి మనం గ్రహించవచ్చు. తన ప్రేమను ఎంతగా వెల్లడిపరచబోతున్నాడో తన కానుకను బట్టి మనం గమనించవచ్చు. ఇది తేబడినటువంటి వస్తువుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ప్రభాకరయ్య గారు, వంక ప్రభాకరయ్య గారు ఉన్నట్లయితే వారి ముందుకు ఆహ్వానిస్తా ఉన్నాం. వారు వచ్చి తేబడినటువంటి వస్తువుల కొరకు ప్రార్థన చేసిన పెదప కుమార్తెకు వాటిని బహుకరిస్తాం. ఆ తదుపరి కార్యక్రమం మనం ముందు కొనసాగిద్దాం. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రం. ఆయన మరి మీరు బిడ్డలకి మీరు నిశ్చితార్థ కార్యక్రమం ఎంగేజ్మెంట్ చేయడానికి మీరు ఇష్టపడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రం. అయ్యా మరి త్వరలో మీరు భార్యాభర్తలు కాబోతూ ఉండగా నాయన మీ కృపగల, ప్రేమగల, దయగల, కరుణగల సన్నిధిలో నాయన ఎప్పటి నుంచే బిడ్డలు ఆత్మీయంగా సిద్ధపడడానికి నాయన మీ కృపలో బిడ్డను ఆశీర్వదించమని తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఇరుపక్షాల బంధువర్గాన్ని ఆశీర్వదించండి రాజా, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన నీ కృపగల, ప్రేమగల, దయగల, కరుణగల సన్నిధిలో కావలసిన ప్రతి ఆర్థిక పరమైన అవసరతలు కుటుంబానికి దయచేయండి రాజా, స్తోత్రం చెల్లిస్తూ ఈ కార్యక్రమం త్వరగా ముగించడానికి రాజా మరి బిడ్డలు ఐక్యంగా జీవించడానికి నాయన వారికి కావాల్సిన నిండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని నాయన రాబోయే రోజుల్లో బిడ్డలు నాయన అన్ని వనరులతో నాయన బిడ్డలను ఆశీర్వదించమని ఈ కార్యక్రమం జరిపిస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించండి. ఇరుపక్షాల బంధువులను దీవించమని రాబోయే రోజుల్లో బిడ్డలు మీ బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన నాయనలో బిడ్డల్ని అభిషేకించమని వేడుకుంటూ ఈ ఇరు కుటుంబాలను మీరు దీవించమని కార్యక్రమం జరుపుతున్న దైవ సేవకులను కూడా మీరు అభిషేకించమని ఈ కొద్ది పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. మా పట్టుకొని చూడు మా బ్యాగ్ పక్కన పెట్టు చూడు. పోనీ మీరు పోనీ అమ్మా రైట్ చూడు. నిస్తాద గుర్తులను అందుకున్న సార్ ప్రధాన గుర్తుగా తీసుకుని వచ్చినటువంటి బహుమానులు ఇస్తున్నాం. సార్ ఈ సమయంలో ఇద్దరిని తీసుకుని వెళ్ళి త్వరపడి సిద్ధపరిచి తీసుకొని రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎవరి బిడ్డలు సిద్ధపడతా ఉండగా దయచేసి దేవుని రక్షణ
కాపరి రక్షణకు నిజమైన దారి తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా నిదురపోక నన్ను కాయును నిదురపోక నన్ను కాయును దినములన్నీ క్షేమమేయును దినములన్నీ క్షేమమేయును ప్రియ కాపరి రక్షణకు నిజమైన దారి చూపు సేవరించును యేసు నా ప్రియ కాపరి రక్షణకు నిజమైన దారి నడిచెదను ఆయన నడిచెలా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ నాలో చూడాలయ్యా నిన్ను చూడాలని ఆశ నాలో చూడాలయ్యా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా యేసయ్యా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా యేసయ్యా చూచుండగా నీ బోధలతో బ్రతికించినావే నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా యేసయ్యా నా మంచి బోధకుడా నడిపించే నీ చేతితో నన్ను నడిపించావే నడువలేక నీ తడబడగా నడిపించే నాయకుడా నా యేసయ్యా నిన్ను చూడాలని నా ఆశయ్యా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా స్నేహితుడా నా యేసయ్యా నిన్ను చూడాలని నా ఆశయ్యా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా నా యేసయ్యా నా మంచి బోధకుడా నడిపించే నాయకుడా నా ప్రాణ స్నేహితుడా నా సూచనగా ఉంటుండగా వాటిని మీరే బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఇరు కుటుంబాలను దీవించండి, ఆస్వాదించండి. మరి రాబో మ్యారేజ్ దినానికి మరి వీరిని సిద్ధపరిచి మీరే మహిమ పొందమని మహిమాగ్రంథ ప్రభువులు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో దినముతో ప్రార్థించి విడుదలచున్నాము తండ్రి. ఆమేన్.
సమయం ఇద్దరు ఎవరు లేచినవలసిన కోరుతున్న వదులు వారు ఇద్దరు లేచినవలసిందిగా కోరుతా ఉన్నాను. ఖర్చు పక్కన పెట్టేస్తామా, ఖర్చు పక్కన పెట్టే సార్ రింగ్ చూపండి. ఓకే, సమయంలో రింగ్స్ ఎక్స్చేంజ్ చేద్దాం. వరకు రింగ్ ఏర్పాటు చేస్తుంది, రింగ్ ధరింపజేస్తారు. సార్ నవీన్ గారు ఒకసారి చూడాలి. మేడం మీరు కూడా. మా అమ్మ ఇప్పుడు కాదు, లాస్ట్లో బాబు లాస్ట్లో మా చూడాలి మేడం. ముందు కాదు, బ్యాగ్ ఇటుపా అన్ని లే, పైకి లే, అన్ని బ్యాక్ వెళ్ళి పైకి లేసి ఆడకపోయి బ్యాక్. బ్యాగ్ మేడం మీరు చూడాలి. అట్లా ఉండమా ఇద్దరు. నవీన్ గారు దేవునికి మహిమ కలుగును గాక. అదే సమయంలో ఉన్నాయి. ఇంతవరకు నేను చెప్పినట్లుగా చేశారు. ఇప్పుడు వారి ఇష్టం వచ్చినట్లుగా చేయవచ్చు. ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వారు తమ క్రియను, తన యొక్క పనిని ముందుకు ప్రారంభిస్తారు. వారి చేతికి దండలు ఇవ్వబడ్డాయి. వారి ప్రేమను వ్యక్తపరచాల్సిన కోరుతా ఉన్నాం. వేయండి సార్, దండ వేయండి సార్. చూడండి సార్. మేడం మీరు వేయండి. మేడం ఎటు చూడు, అట్లా ఉండి సార్. మీరు కూడా బాబా బాబా కూర్చోమ్మా. దగ్గర రండి. ఓకే సార్. నవీన్ గారు కొంచెం దగ్గర రండి. రైట్. ఓకే అది మేడం. ఓకే చూడండి మేడం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఫోటోస్ తీసుకుంటా ఉండగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మనం నవీన్ ఓకే. దైవ దేవతలకి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే ఇది దేవుని కార్యం కాబట్టి దేవుని దయ వల్ల ఫోన్ చేసుకొని మీరందరూ వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇరువురు యవన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి సేవకులైనటువంటి వారు ముందు చేస్తారు. హెడ్ దగ్గర రండి. మీరు మేడం ఓకే అంతే. వారి మీద ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీరిరువురిని మీరు ప్రేమించి మీరిద్దరిని కూడా ఒక కుటుంబముగా కట్టబడటానికి మీరు కృప చూపించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహోదరు నవీన్యం, అదే రీతిగా సహోదరి మనుషులను వారిద్దరిని కూడా మీరు చట్టపరుస్తున్నందుకై వారిద్దరి పట్ల మీరు కలిగిన ప్రణాళిక ఉద్దేశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు. వారిద్దరి మధ్యలో మీరు ప్రథమముగా ఉండమని అడుగుతున్నాం నాయన. వారిరువురు మొదటిగా నిన్ను ప్రేమిస్తూ తర్వాత వారిరువురు ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంఘానికి సమాజానికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండినట్లు మీరు కృప చూపించమని చేరి వచ్చిన స్నేహితులను, బంధువులను, సంస్థలను, కుటుంబీకుల్ని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్టు భూమిని నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము. మా రుణ క్షమించు ప్రకారం మనం క్షమించము. మా శోధులకు ఏకాదశి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ సహవాసము సహాయత ఇక చేరిన బిడ్డలందరినీ జత చేయబడకు అంగీకరించినటువంటి ఇరు కుటుంబాలకు ఇరు వంశములకు జత చేయబడుతున్నటువంటి యవనులకు ఇది మొదలుకొని శాశ్వత కాలం వరకు సదాతో నిలుపును గాక. ఆమేన్. ఓకే సార్ చూడండి. ఓకే చూడు చెప్తాను. ఓకే సార్. రైట్ రైట్ నీ నీడ పడుతుందా అటు చూడు, నీ నీడ వస్తుంది. ఓకే మేడం అట్లా ఓకే. చూడు రైట్ చూడు. ఓకే సార్ వెయిట్ అని అట్టే ఉండండి, అట్లా ఉన్నాను సార్. వెయిట్ సార్. ఓకే ఉండండి మేడం, ఇట్లా అట్లా ఉండాలి. ఓకే సార్.
హెడ్ కొద్దిగా రైట్ ఓకే అట్లే ఉండాలి. నవీన్ గారు లిప్స్ క్లోజ్ చేస్తారు. ఓకే రైట్ స్మైల్ సార్. ఓకే అట్లే అట్లే ఉండండి సార్, మీరు కదలవద్దు. సార్ బాగా ఓపెన్ స్మైల్ అండి సార్. బాగా నవ్వండి బాగా రైట్ ఓకే ఉంగరం కనిపించడం లేదు. కొంచెం దగ్గర బాబా తల అట్ట కొద్దిగా అట్ట బాబా నువ్వు ఉన్నావుమ్మా. బ్యాంగిల్స్ కింద దించేయండి. చూడమ్మా చూడండి సార్, బాగా స్మైల్ అయింది సార్. తల అట్టు వాల్సిన కొద్దిగా రైట్ రైట్ అట్లే ఉండి చూడమ్మా. ఓకే వెయిట్ అట్టే ఉనండి. అట్టే ఉండి మా తల వాల్చాలి, తల అటు రైట్. అయిపోయింది సార్, అయిపోయింది సార్. బాగా స్మైల్ అండి సార్, బాగా స్మైల్ సార్. మేడం మరీ తల అటు వాల్చు కొద్దిగా రైట్ ఓకే అట్లే ఉండి మేడం. అంటే ఓకే సార్. సార్ రెడీ, మీరు హెడ్ కొద్దిగా డౌన్ చేయండి సార్. మీరు గ్రీన్ షర్ట్ సార్ కొద్దిగా రైట్. ఇప్పుడు చూడండి రైట్ ఓకే. రే మా హెడ్ రైట్ అట్లా ఉండు మేడం. మేడం మేడం అత్తమ్మా హెడ్ వాల్చి హెడ్ వాల్చి వాటర్ కావాలి. రెండు పట్టు బాగా కూర్చున్నాను రైట్ అట్లా ఉండు ఉన్నాడు. సార్ అట్లా ఉండు రైట్ సార్. బయట లడ్లు పెట్టు. దగ్గరండి మేడం, అక్కడికి దగ్గర ఇంకా వెనక్కి జరగండి. ఇప్పుడు దగ్గర రండి రైట్ చూడమ్మా. ఓకే రెడీ అట్లా ఉండు రైట్ 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 ఒకటి చాలా ఓకే రెడీ. చేతి వెనక్కి కొట్టుకోక వదిలేసి రైట్ చూడు రైట్ మేడం. మా హెడ్ రైట్ చూడమ్మా అట్లా ఉండు రైట్ ఓకే అమ్మా చూడమ్మా రైట్ అట్లే ఉండు ఓకే రెడీమ్మా. పాపా ఏయ్ పాపా సార్ ఇటు చూడండి మీరు. వెయిట్ సార్, వెయిట్ 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 ఓకే రెడీ వెయిట్ 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 అడ్డమ్మా అడ్డు ఎట్లా వాళ్ళు
మా అట్లా రైట్ అట్లా ఉండు పాపా అట్లా పాపా అట్లా ఉండు మా మీరు అట్లా మేడం మేడం దండ కరెక్ట్గా లేదు కరెక్ట్గా వేసుకోండి ఓకే అంతే చూడు ఆగరా అట్లా ఉండు అట్లా ఉండు అలా కావాల్సిన బాబు చూడు హెడ్ వెనకాల మీరు సార్ దగ్గర అట్లా ఉండు మేడం అట్లా ఉండు ఓకే ఓకే అట్లా ఉండు చూడు అట్లా ఉండు రావా సార్ ఇంకా బాగా నవీన్ గారు ఇటు చూడండి ఒకసారి సార్ చూడండి బయట బయట రైట్ చూడు కొద్ది హెడ్ డౌన్ చేసి సార్ రెడీ సార్ రెడీ ఓకే పాపా హెడ్ కొద్దిగా అటు వాల్చండి రైట్ మీకు చైర్ కావాలా కావాలా చైర్ మేడం సార్ సైడ్ చూడండి మేడం బాగా స్మైల్ అండి సార్ మీరు చూడండి సార్ ఇప్పుడు చూడండి మేడం సైడ్ మొదలు పట్టుకోండి బాబా హెడ్ సార్ బాగా స్మైల్ అండి సార్ సార్ ఎంట కదా ఎంట